ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుందన్నటువంటి సమాచారం. 3 అవర్స్ మూవీ కూడా 3 గంటలు నిడివి ఉన్నటువంటి సినిమాగా చెప్తున్నారు. అట్లుంది కదా? అవును సార్. అంటే యాక్చువల్గా ఈ రోజే తెలుగు వర్షన్ సెన్సార్ కంప్లీట్ అయిందని తెలుస్తుందండి. నిడివి 3 గంటలు ఉంది అని చెప్తున్నారండి. చాలా మంది అనేది ఏంటంటే ఈ మధ్యలో నిడివి ఎక్కువ అంటే ఈ జనరేషన్ 3 గంటలు ఎక్కడ కూర్చుంటుంది, సస్టైన్ చేయగలరా డైరెక్టర్ కానీ, లేకపోతే ఎంతో స్టార్ హీరో ఉన్నా కానీ అనేటువంటి ఒక సందేహం అయితే వస్తుందండి. ఇంకా అఫీషియల్గా వాళ్ళ సర్టిఫికెట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం చెప్పలేదు, కానీ యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిడివి 3 గంటలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సినిమా కూడా అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఉత్సుకత కలిగించే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తము కూడా టోటల్గా స్టోరీలోకి వెళ్ళారు. యాక్షన్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్లో ఉంది. అంటే ప్రధానమైనటువంటి పాత్రలు కావచ్చు, వాటికి సంబంధించిన మలుపులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఉన్నాయని చెప్తున్నారండి. ఓవరాల్గా 3 గంటల నిడివి అన్నదండి. ఒక ఉదాహరణకి ఇప్పుడు యానిమల్ సినిమా తీసుకున్నామండి. అది కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్. అంటే అందులో కొంత ఫాదర్ సన్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నా కానీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అండి. అది 3 గంటలు ఉన్నా సూపర్ హిట్ అయిందండి. అలాగే కల్కి సినిమా కూడా అండి 3 గంటలు ఎక్కడ చూస్తారు జనం అనుకున్నారు, కానీ స్పెల్ బౌండ్ చేసింది అది. కాబట్టి నిజంగా ఆ డైరెక్టర్లో పక్కగా స్క్రిప్ట్ రాసుకుని తీసినా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్ట్ని 3 గంటలు తెర మీద చూడటం పెద్ద ఎవరికి కష్టం ఉండదు. కాబట్టి ఆ రకంగా నిడివి అనేది పెద్ద సమస్య కాదు, కానీ ఆ కథని ఎంత కరెక్ట్గా అతన్ని తీర్చిదిద్దారు అన్నది మాత్రం చూడాలండి. ఇంకోటి టెక్నీషియన్స్ కూడా అండి, మంచి టెక్నీషియన్స్ అండి. అంటే అనిరుద్ధ్కి ఇక్కడ తెలుగులో సక్సెస్ లేకపోవచ్చు, కానీ తమిళనాడులో అతను స్టార్ మ్యూజిక్ డైరెక్టరు. అలాగే మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడాను జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి ఆర్టిస్టులు, నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా మంచి బలం అయితే దొరికిందండి. పైగా జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ దీనికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. కాబట్టి నిర్మాణ విషయంలో రాజీ పడరు. ఆ రకంగా ఒక ఈ నెల 27వ తారీఖు ఒక విజువల్ ఫీస్ట్ యాక్షన్ బొనంజాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందుకుంటారని చెప్పొచ్చు వంశీ గారు. ఓకే ఓం గారు, మొత్తానికి చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ.